Hi guys, welcome back to my channel. Hey Sri. So, ఇది re-upload video like all about pharmaceutical engineering. So, hope you can get more info from this video. So, thanks for tremendous support Andy. Today's video is about scope of pharmaceutical engineering, course structure, fee structure, career options, etc. సో ఈ వీడియో కనుక మీకు కొంచెం హెల్ప్ఫుల్ అయినా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో వాట్ ఈస్ ఫార్మసిటికల్ ఇంజనీరింగ్ అంటే చాలామంది స్టూడెంట్స్ ఆఫ్ పేరెంట్స్ మైండ్స్లోకి వెళ్ళేది ఒకటి ఇట్స్ టైప్ ఆఫ్ బీ ఫార్మసీ ప్రోగ్రామ్ అనుకుంటారు, బట్ ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ అండి. ఇట్స్ రెగ్యులర్ బీటెక్ డిగ్రీ ప్రోగ్రామ్ లైక్ సిఎస్సి, బిఎంఈ, సివిల్, కెమికల్ ఇంజనీరింగ్ ఇలా ఎక్సెట్రా. సో ఇది ఓన్లీ ఒక కాలేజ్లో ఉందండి తెలంగాణలో, బీవీఐ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నర్సాపూర్. సో దీంట్లో మొత్తం 60 to 65 సీట్స్ ఉంటాయి. సో 50% ఈస్ ఫర్ ద బైపీసీ స్టూడెంట్స్ అండ్ 50% ఈస్ ఫర్ ఎంపీసీ స్టూడెంట్స్. సో ఈ కాలేజ్ ఫీజు వచ్చేసి మేజర్లీ మనకి 1,44,000 పర్ ఇయర్ ఉంటుందండి. అండ్ మళ్ళీ హాస్టల్ ఫీజ్, మిస్లినియస్ ఫీజ్, అడ్మిషన్ ఫీజ్ ఇవన్నీ సపరేట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోర్స్ స్ట్రక్చర్. ఈ కోర్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే మనకి కంప్లీట్లీ డిఫరెంట్. 50% ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ ఆల్సో 50% ఆఫ్ బీ ఫార్మసీ సబ్జెక్ట్స్ ఉంటాయి. అండ్ అందులో మనకి మేజర్ సబ్జెక్ట్స్ నేను చెప్తాను. కెమికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో వచ్చేసి కెమికల్ రియాక్షన్ ఇంజనీరింగ్, ఇంకా మాస్ ట్రాన్స్ఫర్, హీట్ ట్రాన్స్ఫర్ ఎక్సెట్రా. అండ్ బీ ఫార్మసీ సబ్జెక్ట్స్ వచ్చేసి ఫార్మకో విజిలెన్స్, ఫిజికల్ ఫార్మసీ, ఇండస్ట్రియల్ ఫార్మసీ ఎక్సెట్రా. ఇవి మేజర్ సబ్జెక్ట్స్ అండ్ ఇంకా చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లేస్మెంట్ అంటే కెరీర్ ఆప్షన్స్. ఈ కెరీర్ ఆప్షన్స్లో ఫస్ట్ మనం ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకుందాము. సో ఇది ఒక రెగ్యులర్ బీటెక్ డిగ్రీ కాబట్టి మనకి ఐటీ అండ్ యాజ్ వెల్ యాజ్ కోర్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. కోర్ ప్లేస్మెంట్స్ అంటే ఫార్మా అండ్ కెమికల్ ఇండస్ట్రీస్. సో దీంట్లో మనకి రిక్రూట్మెంట్కి వచ్చే మేజర్ కంపెనీస్ వచ్చేసి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ అండ్ ఆల్సో అరబిందో, ఫ్లెమింగ్ ఎక్సెట్రా. ఇంకా చాలా కంపెనీస్ వస్తాయి రిక్రూట్మెంట్కి. అండ్ ఐటీ వచ్చేసి రిక్రూట్మెంట్కి వచ్చే కంపెనీస్ కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ అండ్ ఆల్సో టీసీఎస్ ఎక్సెట్రా. అలాంగ్ విత్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ కూడా రిక్రూట్మెంట్కి వస్తుంది, ఎలిజిబిలిటీ ఇస్తుంది మనకి స్టూడెంట్స్కి. అండ్ ఇది ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్. దాని తర్వాత గవర్నమెంట్ జాబ్స్. మనకి మేజర్ గవర్నమెంట్ జాబ్ వచ్చేసి ఎలిజిబిలిటీ డ్రగ్ ఇన్స్పెక్టర్, యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్కి యాజ్ వెల్ యాజ్ మనం టీజీపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్కి ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైయర్ స్టడీస్ అండి. ఈ హైయర్ స్టడీస్లో మనం ఇండియాలోనే ఎంటెక్ చేసుకోవచ్చు, గేట్ రాసుకొని, ఆర్ఎల్స్ మనం పీజీ సెట్ కూడా రాసుకోవచ్చు. మనం ఎంటెక్ ఏ కోర్సెస్లో చేయొచ్చు అంటే కెమికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ ఇట్లాంటి కోర్సెస్ చాలా కోర్సెస్ ఉన్నాయి. దాన్ని మీరు కొంచెం రీసెర్చ్ చేసుకొని మీకు ఏది సూట్ అవుతుందో దానిపైన మీరు ఇంట్రెస్ట్ చూపించండి. అండ్ ఆల్సో మాస్టర్స్ ఇన్ అబ్రాడ్ చెప్పాలంటే ఇది ఒక మల్టీ డిసిప్లినరీ కోర్స్ కాబట్టి ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అనుకుంటాను. సో మనకి యుఎస్ తీసుకుంటే యుఎస్లోనే మాస్టర్స్ ఇన్ ఫార్మాసిటికల్ ఇంజనీరింగ్, నాట్ ఓన్లీ యుఎస్, చాలా కంట్రీస్లో మాస్టర్స్ ఇన్ ఫార్మాసిటికల్ ఇంజనీరింగ్, మాస్టర్స్ ఇన్ హెల్త్ కేర్, మాస్టర్స్ ఇన్ ఫార్మాసిటికల్ సైన్సెస్, మాస్టర్స్ ఇన్ బయోమెడికల్ సైన్సెస్, ఇంకా డేటా సైన్స్ ఇన్ హెల్త్ కేర్, ఇంకా పబ్లిక్ హెల్త్, ఇలాంటి మల్టిపుల్ కోర్సెస్కి ఎలిజిబిలిటీ ఉంది. అండ్ మీరు అడగొచ్చండి, దీంట్లో మీరు అన్నీ పాజిటివే చెప్తున్నారు, నెగిటివ్ ఏం లేదా, అడ్వాంటేజెసే చెప్తున్నారు, డిసడ్వాంటేజెస్ ఏం లేవా అని చెప్పి. ట్రస్ట్ మీ అండి, ఇలాంటి మల్టీ డిసిప్లినరీ కోర్స్కి అసలు డిసడ్వాంటేజెసే ఉండవు. మనం ఏ డిగ్రీ చేసినా, ఆఖరికి కంప్యూటర్ సైన్స్ చేసినా సరే హార్డ్ వర్క్ ఇంకా కన్సిస్టెన్సీ లేనిది దేంట్లో ఆపర్చునిటీస్ అనేవి అవైలబుల్ ఉండవండి. బైపీసీ చదువుకున్న స్టూడెంట్స్ కూడా చాలామంది హై సిజిపిఎస్తోని హార్డ్ వర్క్ చేసుకొని సాఫ్ట్వేర్ కంపెనీస్లో, చాలా కంపెనీస్లో ప్లేస్ అయ్యారు. నేను చెప్పినట్టు టీసీఎస్, కాగ్నిజెంట్ ఇవన్నీ వీళ్ళకి వచ్చిన ప్లేస్మెంట్సే. అండ్ ఒక అమ్మాయికి అయితే 3-4 ఇయర్స్ బ్యాక్ 11 LPA వచ్చిందండి, బైపీసీ చదువుకొని, అది కూడా. సో ఇది కొంచెం చాలా ఆలోచించాల్సిన విషయము. సో ఇప్పుడు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది కనుక మీ ఫ్రెండ్స్కి ఆర్ మీ సిబ్లింగ్స్కి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళకి ఇది మేజర్లీ యూస్ఫుల్ అవుతుంది. సో ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ అంతేనండి వాళ్ళ వీడియో. మీకు కొంచెం హెల్ప్ఫుల్ అయినా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.